ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, అందరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు దేవుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం కలుసుకోవడానికి, దేవుని వాక్యం చదువుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరు చక్కగా వచ్చి కూర్చోండి. ప్రేమలు మా పరలోక తండ్రి, కృపగల దేవ, మరోసారి నీ పాసనలో చేరి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. మీ ప్రేమ చేత ప్రభా నన్ను కూడా వెతికి రక్షించి మీ బిడ్డగా చేసుకొని ప్రభా తండ్రి, మీ వాక్యం చుట్టూ చేరే ధన్యతను ప్రభా ఇచ్చినందుకు వందనాలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభా మరి అనేకులు దీన్ని ఆచరిస్తున్నారు, కానీ యేసు ప్రభా మీరు మా కొరకు చనిపోయాడన్న తండ్రి, మరి దాన్ని ఎక్కువగా ధ్యానించడానికి ప్రభా మేము దాన్ని గ్రహించడానికి, అంగీకరించడానికి మాకు మా బిడ్డలందరికీ కూడా సహాయం చేసి నడిపించండి. సింగింగ్ టైంని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ఈ క్లాస్ అంతటిని కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరుతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, కొన్ని పాటలు పాడుకుందామా? On a hill far away stood an old rugged cross, the emblem of suffering and shame. And I love that old cross where the dearest and best for a world of lost sinners was slain. So I cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. Oh, that old rugged cross, so despised by the world, has a wondrous attraction for me. For the dear Lamb of God left his glory above to bear it to dark Calvary. So I cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. In that old rugged cross, stained with blood so divine, a wondrous beauty I see. What was on that old cross? Jesus suffered and died to pardon and sanctify me. So I'll cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. To that old rugged cross I will ever be true, its shame and reproach gladly bear. Then he'll call me someday to my home far away, where his glory forever I'll share. So I cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు.
పాపులమైన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకమిస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకమిస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? ఓకే, ఈరోజు మనం గుడ్ ఫ్రైడే సందర్భంగా మన లెసన్ పేరు బెంజమిన్స్ బాక్స్. బెంజమిన్స్ బాక్స్ అంటే బెంజమిన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గర ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఏమున్నాయి, మరి ఈ స్టోరీకి ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది ఈరోజు చూసుకుందాము. మనము లెసన్లోనికి వెళ్ళక ముందు కంటక వాక్యం చెప్పుకుందాము. రోమా 5:8, రోమన్స్ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన ఎడల తన ప్రేమని చూపిస్తున్నాడు. మనం వెతకలేదు కానీ ఆయనే వెతికి ఆయన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఎట్లా అంటే మనం ఇంకా పాపంలో జీవిస్తుండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఈ వాక్యం నేర్చుకోండి, మీకు చాలా మందికి వచ్చి అనుకుంటాను. ఇంగ్లీష్లో కూడా చెప్తాను. గాడ్ కమెండెత్ హిస్ లవ్ టువర్డ్ us in that while we were yet sinners Christ died for us. While we were yet sinners అంటే ఇంకా పాపంలో ఉండగానే యేసే మన కొరకు చనిపోయాడు. ఇది మనము గ్రహించాల్సి. రోమన్స్ 5:8. తెలుగులో మళ్ళీ ఇంకోసారి నాతో కలిసి చెప్పండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మనం స్టోరీ టైంలోకి వెళదాము. సరే, బెంజమిన్స్ బాక్స్ అనుకున్నాం కదా. బెంజమిన్ ఎవరు తెలియాలంటే మనం ప్యాలెస్టైన్కి వెళ్ళాలి. ప్యాలెస్టీనా అంటే యేసు ప్రభు ఉండే ఇస్రాయెల్ దేశానికి ఉన్న ఇంకో పేరు పాలస్తీనా. అక్కడ జెరూసలేం ఉంది కదా. జెరూసలేం ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. అది గాడ్ సిటీ అన్నమాట. సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం. అక్కడ ఈ అబ్బాయి ఉన్నాడంట. చూస్తారు అబ్బాయిని? మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. చేతిలో ఏం పట్టుకున్నాడు? బ్రూమ్ లాగా అనిపిస్తుంది కదా. బ్రూమ్ పట్టుకొని ఉన్నాడు. అయితే ఈ అబ్బాయి జెరూసలేంలో ఉన్నాడు. వీళ్ళు మామూలు ఒక పూర్ ఫ్యామిలీ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు అంటే బట్టలు నేసేవాళ్ళు, వీవింగ్ ఆఫ్ క్లోత్స్. అవి క్లోత్స్ వీవ్ చేసి సెల్ చేసేవాళ్ళు అనమాట. అందుకని ఆ డబ్బులు అంత సరిపోవు. అందుకని ఈ అబ్బాయి కూడా ఏం చేసేవాడంటే ఆడ్ జాబ్స్ చేస్తూ ఉండేవాడంట. ఆడ్ జాబ్స్ అంటే ఏంటి? ఎవరన్నా కొంచెము నీళ్లు తీసుకురా అంటే నీళ్లు పట్టుకురావటము, లేకపోతే క్లీనింగ్ చేయటము, వాళ్ళకి ఇంకేదన్నా హెల్ప్ చేయటము, వాళ్ళ గొర్రెలను కాయటము, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేవాడంట. ఏ పని చెప్పినా కూడా బెంజమిన్ చాలా నమ్మకంగా, చాలా బాగా నీట్గా టైం ప్రకారము విత్ స్మైలింగ్ ఫేస్ చేసేవాడంట. అందుకనే అందరు కూడా బెంజమిన్ చేత ఎక్కువ పనులు చేయించుకుంటారంట. పని చేయించుకున్న తర్వాత ఏదో కొంచెం పైసలు అబ్బాయికి ఇస్తారనమాట. సరే, బెంజమిన్ వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నదంట. పూర్ పీపుల్ కదా. ఒక 2 పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళు మధ్యలో ఇంత కొంచెం ప్లేస్ ఉంటే దానిలో వాళ్ళు ఒక చిన్న రూమ్ లాగా అట్లా కట్టుకొని దానిలో వాళ్ళ మమ్మీ డాడీ బెంజమిన్ వాళ్ళు అలాగా ఉంటా ఉన్నారనమాట. బెంజమిన్కి జెరూసలేం అంటే చాలా ఇష్టమంట. ఎందుకు ఇష్టమంటే అది దేవుని పట్టణము. అంతేకాకుండా టెంపుల్ ఉంది. సాల్మన్ టెంపుల్ బిల్ట్ బై సాల్మన్ అక్కడ ఉంది. అందుకని అది టెంపుల్ సిటీ మాది అని చెప్పేసి చాలా ఇష్టమంట. అంతేకాకుండా
వాళ్ళ గ్రాండ్ ఫాదర్ జెరూసలేం గురించి చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళంట. కింగ్ డేవిడ్ మన జెరూసలేంలోనే రూల్ చేశాడు. తర్వాత కింగ్ సాల్మన్ మన దగ్గరే ఉన్నారు, ఆయనే కట్టాడు ఈ మందిరం అంతా కూడా. తర్వాత ఇంకా గ్రేట్ ప్రాఫిట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ జెరూసలేంలో ఉన్నారు అని చెప్పినందుకు ఈ అబ్బాయికి జెరూసలేం అంటే చాలా ఇష్టమంట. గాడ్ థ్యాంక్ యూ, ఐఎమ్ బోర్న్ ఇన్ జెరూసలేం, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ ఇన్ జెరూసలేం అని సైలెంట్గా జెరూసలేం చూసినప్పుడల్లా ప్రేయర్ చేసుకునేవాడంట. అంతేకాకుండా వాళ్ళ డేవిడ్ ఎలా ఉన్నాడు, సాల్మన్ ఎలా రూల్ చేశాడు, ఇవన్నీ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్తా ఉంటుంటే అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని హ్యాపీగా అబ్బాయి ఉంటా ఉన్నాడంట. ఇంకా తర్వాత టైం ఉన్నప్పుడంతా కూడా అబ్బాయి దగ్గర అంట బెంజమిన్స్ బాక్స్ కదా మన స్టోరీ పేరు, ఒక బాక్స్ ఉందన్నమాట. ఆ బాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయే ముందు ఆ బాక్స్ ఈ అబ్బాయికి ఇచ్చాడంట. కాబట్టి ఆ బాక్స్ని ఏం చేస్తాడంటే టైం ఉన్నప్పుడంతా కూడా ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూసుకొని ఆ బాక్స్ అంతా ఇలా టచ్ చేసి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మూసి పెడతారంట. చూస్తారా మీరు బెంజమిన్స్ బాక్స్ ఒకసారి? ఇలా ఉందన్నమాట బెంజమిన్స్ బాక్స్. దానికి ఇది కూడా ఉంది అన్నమాట, పొక్కెమో అంటారు కదా, గొళ్ళం, అది కూడా ఉంది. తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాని లోపలిది ఇట్లా చూసుకుంటా ఉంటాడు అనమాట. చూసుకొని సంతోషంగా మళ్ళీ మూసేసి మళ్ళీ హ్యాపీగా అబ్బాయి మళ్ళీ దాన్ని లోపల జాగ్రత్తగా పెడతాడంట. ఒకరోజు ఆఫ్టర్నూన్ ఏమైందంటే మళ్ళీ అట్లాగే తన బాక్స్ తీసుకున్నాడు. బాక్స్ తీసుకొని అక్కడ దాన్ని తీసుకొని వచ్చి బయట కూర్చొని దాన్ని ఓపెన్ చేసి ఆ బాక్స్ అంతా టచ్ చేసి చూసుకుంటా ఉన్నాడంట. ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఇంకో అబ్బాయి, ఈలయ్య అని. ఈలయ్య అంటే ఏలి అంటారు కదా తెలుగులో మనకు. సరే, ఈలయ్య వచ్చాడంట పరిగెత్తుకుంటూ వచ్చి హే బెంజమిన్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్వేస్ విత్ దట్ బాక్స్ అన్నాడంట. అంటే ఎస్ మా గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన మంచి బాక్స్, నా ట్రెజర్ బాక్స్ ఇది అన్నాడంట. ట్రెజర్ బాక్సా, నేను చూడొచ్చా లోపల ఏముందో ట్రెజర్ అని అడిగాడంట. అంటే ఎస్ యూ కెన్ సీ అని చెప్పేసి ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ లైకి చూపిస్తున్నాడంట బెంజమిన్. మీరు కూడా చూస్తారా బాక్స్ ఓపెన్ చేసి ఏముందో? సరే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసి ఇలా చూశాడంట. ఇలా చూడగానే ఇంకా అబ్బాయి చాలా వండర్ అయ్యాడంట. ఏముంది బాక్స్లో, ఏముంది? నేనేమన్నా గోల్డ్ ఉంది, జ్యువెలరీ ఉందేమో అనుకున్నాను, ఏముంది అని అంటే ఏముందో చూస్తారా? ఏముందంటే ఇది ఉందంట. వాట్ ఈస్ దిస్? ఎండుగడ్డి అంటారు కదా, స్ట్రా ఉందన్నమాట. స్ట్రా ఉండగానే ఇంకా అబ్బాయి అన్నాడంట, ట్రెజర్ బాక్స్ అని చెప్పావు, ట్రెజర్ బాక్స్లోనేమో ఎండుగడ్డి పెట్టుకున్నావేంట్రా, స్ట్రా పెట్టుకొని వచ్చి అది దాచిపెట్టుకొని చూస్తున్నావేంటి అని నన్ను అడిగాడంట. అడిగితే అబ్బాయి అన్నాడంట, ఇది ట్రెజరే తెలుసా, ఎందుకంటే ఇది మా గ్రాండ్ ఫాదర్ ఇచ్చాడు. మా గ్రాండ్ ఫాదర్ ముందు రోజుల్లో ఆయన హీ వాజ్ ఎ షెపర్డ్. అలాగా షెపర్డ్ లాగా మా గ్రాండ్ ఫాదర్ ఫీల్డ్స్లో షీప్ అంతటిని కూడా వైల్ హీ వాజ్ గార్డింగ్ హిస్ షీప్, అలాంటప్పుడు దేవదూతలు కనపడ్డారంట మా తాతకి. తర్వాత వాళ్ళు యేసుప్రభు పుట్టాడు, దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చి పుట్టాడు, ఒక పశువుల తొట్టిలో పడుకున్నాడు అని చెప్తే మా తాత వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఈ బెత్లెహేంలో అక్కడ పశువుల తొట్టిలో వాళ్ళు చూశారంట. నిజంగా దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి చిన్న బేబీలాగా అక్కడ పశువుల తొట్టిలో పడుకున్నాడంట. పడుకుంటే మా తాత వాళ్ళ చూసిన తర్వాత వాళ్ళు దేవుని స్తుతించి వెళ్ళిపోయారు. దానికి గుర్తుగా అక్కడ దొరికిన కొంచెము ఆ గడ్డిని, ఆ తొట్టిలో ఉన్న గడ్డిని తీసుకొచ్చి తాత జాగ్రత్తగా దాచిపెట్టాడు. కాబట్టి ఈ గడ్డి, ఆ చిన్న బాబు దేవాది దేవుడు పుట్టాడు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన పుట్టిన ఈ గడ్డిని మేము దాచిపెట్టుకున్నాను అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈ లోకంలోకి వచ్చి పుట్టాడని చెప్తున్నావు, దేవుడే వచ్చి పుట్టాడని చెప్తున్నావు, ఓ నువ్వు కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది బెంజమిన్ అన్నాడంట. ఏం గుర్తొచ్చింది అంటే ఈరోజు ఒక ఆయన కింగ్ అంట, ఆయన మన జెరూసలేంకి వస్తాడంట, మా అమ్మ అందరు కూడా చూడటానికి పరిగెత్తుతున్నారు, నేను కూడా వెళ్తున్నాను అని కానీ బెంజమిన్ అన్నాడంట. నేను కూడా వస్తా
అన్నాడంట. అని ఆ కింగ్ పేరేంటి, హేరోదా అని అడిగాడంట. అంటే హేరోద్ కాదు, ఆయన పేరు జీసస్ అంట అని ఇలా చెప్పాడంట. జీసస్ అనగానే, ఆ పేరు వినగానే ఈ అబ్బాయికి ఇంకా చాలా సంతోషం అయిందనమాట. సంతోషం వేసి, జీససా, ఒకసారి నేను వస్తే వింటాను, ఆయన ఎంత మంచి మాటలు చెప్తాడు తెలుసా, ఆయన ఫేస్ చూస్తుంటే ఎంత గ్రేషియస్గా ఉంటుంది, అంతేకాకుండా గ్లోరియస్గా ఉంటుంది ఆయన ఫేసు. ఆయన వర్డ్స్ అన్నీ కూడా చాలా కైండ్గా ఉంటాయి, ఎంత స్వీట్గా ఉంటాయి, అవి హృదయంలోకి వెళ్ళిపోతాయి. ఆ జీసస్ కింగ్గా అయితే నేను కూడా వస్తాను, ఐ వాంట్ టు సీ ద కింగ్ జీసస్ అని వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ సో మెనీ మల్టిట్యూడ్స్, అంటే క్రౌడ్ ఆఫ్ పీపుల్ వేర్ దేర్, ఆల్రెడీ చాలా మంది ఉన్నారంట. ఉన్న తర్వాత వాళ్ళందరూ కూడా హోజన్నా హోజన్నా అని చెప్పేసి, ఇక్కడ ఈ పామ్ ట్రీ ఉంటుంది కదా, ఖర్జూరపు చెట్టు, పామ్ ట్రీ, మన వైపు అయితే ఈత చెట్లు అంటాం కదా, అవి ఇలా పట్టుకొని హోసన్నా హోసన్నా అని అందరు కూడా అరుస్తున్నారంట. అందరు సంతోషంగా ఉన్నారంట. ఇంక కొందరేమో వాళ్ళు వేసుకున్న బట్టలు తీసేసి పరుస్తున్నారంట. సరే, దగ్గరికి వచ్చేటప్పుడు చూసేటప్పటికి ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం వేసిందంట. వీళ్ళందరూ హోసన్నా హోసన్నా అరుస్తున్నారు కదా, ఆ రాజు జీసస్ అనే కింగ్ చారియట్ మీద వస్తున్నాడేమో అనుకుంటున్నాడంట. చారియట్ అంటే రథం అన్నమాట, రథం కాదంట. హార్స్ మీద వస్తున్నాడేమో, వైట్ హార్స్, బిగ్ హార్స్ మీద అని అనుకున్నాడంట. అది కూడా కాదంట. ఆయన ఆ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన ఒక డాంకీ ఎక్కి వస్తున్నాడంట. అలా డాంకీ ఎక్కి వస్తుంటే ఈ అబ్బాయి వెంటనే పక్కన వాళ్ళని అడిగాడంట, అంకుల్ అంకుల్, మరి కింగ్ ఆఫ్ కింగ్స్ అంటున్నారు మీరు, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటున్నారు, అయితే గుర్రం మీద రాకుండా గాడిద మీద ఎందుకు వస్తున్నాడు అని అడిగాడంట. అడిగితే వాళ్ళు చెప్పారంట, అవును, ఈయన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, అయినా కూడా ఈయన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానం తెస్తున్న రాజు, సమాధానము. కాబట్టి ఆయన దీనుడిలాగా తగ్గించుకొని ఆయన గాడిద మీద వస్తున్నాడు. ఆయన గొప్ప రాజయ్యుండు కూడా మనకు సమాధానం ఇవ్వడానికి ఎంతో తగ్గించుకొని అలాగా వస్తున్నాడు, మనల్ని విమోచిస్తాడు ఈ రాజు అని చెప్తా ఉన్నాడంట. చెప్తా ఉంటుంటే ఇంక ఈ అబ్బాయికి చాలా ఆశయం వేసిందంట. మా తాత చెప్పాడు ఆయన ఒక పశువుల తొట్టిలో పడుకున్నాడని. తర్వాత ఇప్పుడు ఈయన చెప్తున్నాడు అదే జీసస్ ఇప్పుడు పెరిగి పెద్దవయ్యి ఇప్పుడు డాంకీ మీద, ఒక యాస్ మీద ఆయన వస్తున్నాడు అని చెప్పేసి, హీఈస్ వెరీ వెరీ పెక్యూలియర్ అని అనుకున్నాడంట. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈయన జీవిత చరిత్ర అని అనుకున్నాడనమాట. తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా హోజన్నా హోజన్నా అని ఈ పామ్స్ అంటా ఉండి వెళ్ళిపోతూ ఉంటుంటే ఈ అబ్బాయికి 2 ఆకులు తీసుకుందాం అనిపించిందంట. దానిలోంచి ఒక 2 లీవ్స్ తీసుకున్నాడనమాట. తీసుకొని దగ్గర పెట్టుకున్నాడంట. తర్వాత యేసుప్రభు ఇట్లా గాడిద మీద వెళ్తూ ఉన్నారు కదా, వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా యేసుప్రభు వైపు చూశాడంట. యేసుప్రభు కూడా ఈయన వైపు చూసి యేసుప్రభు స్మైల్ ఇచ్చాడంట. బెంజమిన్ హీ వాజ్ సో హ్యాపీ అనమాట. ఎంత కైండ్ స్మైల్ ఇచ్చాడు యేసయ్య, ఎంత కింగ్ అయ్యుండి అని యేసయ్య వైపు చూస్తున్నాడు. సరే, యేసయ్య వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా యేసుప్రభు ఇంకా వెళ్తా ఉన్నప్పుడు ఈ అబ్బాయి మెల్లమెల్లగా దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఆ గాడిద ఉంది కదా, గాడిదని కొంచెం పెట్ చేయబోయాడంట. పెట్ చేయబోయి గాడిదని చేత్తో ఇట్లా 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 అంటా ఉన్నాడు అనమాట. అంటా ఉంటుంటే ఆ గాడిద కూడా మెల్లగా వెళ్ళిపోతూ ఉంది. గాడిదని ఇట్లా అందిన తర్వాత చెయ్యి ఇట్లా చూసుకున్నాడంట. చూసుకుంటే ఆ చేతికి, ఆ గాడిదకి ఫర్ ఉంటుంది కదా, ఆ ఫర్ చేతికి తగిలిందంట. చేతికి అంతా కూడా ఇట్లాగా ఈ ఫర్ గాడిద ఎంట్రుకలు అనమాట, హెయిర్, ఆ ఫర్ ద హెయిర్ చేతికి అంతా ఇట్లా చుట్టుకుందంట. దాన్ని అంతటిని ఇట్లా ఇట్లా తీసుకున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత ఆ జుట్టు ఇట్లా చూశాడంటే, చూసి ఏసై ఎక్కిన గాడిద ఫర్ ఇది, నేను దాచిపెట్టుకుంటా దీన్ని అనుకున్నాడంట. తర్వాత ఏసయ్యకి అందరూ జయము జయము హోసన్న హోసన్న అని చెప్పారు కదా, ఇది కూడా నేను దాచిపెట్టుకుంటాను. తర్వాత ఇంటికి వెళ్ళి బాక్స్ తీసుకున్నాడు. బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఈ ఫర్ పెట్టుకున్నాడంట. తర్వాత ఈ లీవ్స్, పామ్ లీవ్స్ కూడా
పెట్టుకొని ఈ బాక్స్ ఒకసారి చూసుకొని మళ్ళీ పెట్టేశాడంట. పెట్టేసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడంట. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఈలై పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చి, బెంజమిన్, డూ యూ నో సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నాడంట. అంటే వాట్ ఏమైంది అంటే, నేను కొందరు మాట్లాడుకుంటే విన్నాను, హై ప్రీస్ట్లు ఉన్నారు కదా మన దగ్గర, వాళ్ళు జీసస్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని చెప్పేసి ఆయన్ని చంపటానికి ట్రై చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఎవరన్నా పట్టిస్తే యేసయ్యని వాళ్ళకి మనీ ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని ఎలాగైనా కొందరు పట్టిస్తారంట, కొందరు బిట్రే చేస్తారని కూడా వింటున్నాను నేను వాళ్ళ దగ్గర అని చెప్పాడంట. చెప్పగానే ఈ అబ్బాయికి చాలా బాధేసిందంట. ఇప్పటి వరకు ఆ అబ్బాయిని ఏమనుకుంటున్నాడంటే, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అనుకుంటున్నాడు. ఓ మై ఫ్రెండ్ జీసస్ని బిట్రే చేస్తారా, ఆయన చంపేస్తారా, లేకపోతే ఆయన పట్టుకుంటారా, నేను కాపాడుతాను యేసయ్యని అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడంటే, ఆ అబ్బాయి పరిగెత్తుకుంటా వచ్చాడంట. జీసస్ ఇంకా జెరూసలేంలోనే ఉన్నాడు కదా, నేను వెళ్తాను, వెళ్ళి ఐ విల్ వార్న్ హిమ్, ఐ విల్ టెల్ హిస్ డిసైపుల్స్ దట్ సంబడీ ఈజ్ గోయింగ్ టు బిట్రే యూ, హై ప్రీస్ట్స్ ఆర్ గోయింగ్ టు క్యాచ్ యూ, అట్లాగా నిన్ను పట్టుకోవాలని ట్రై చేస్తున్నారని చెప్పేసి ఐ విల్ గో అండ్ టెల్ జీసస్ అని అనుకున్నాడంట. అనుకొని గబగబా వచ్చాడనమాట. వచ్చిన తర్వాత అప్పుడే జీసస్ కనపడ్డాడంట జెరూసలేంలో టెంపుల్ దగ్గర. యేసు ప్రభు ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాడంట. యేసు ప్రభుకి ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు? 12 మంది డిసైపుల్స్ ఉన్నారు కదా. వెనకాల ఆ డిసైపుల్స్ కూడా వెళ్తున్నారంట. వెళ్తా ఉన్నప్పుడు, సార్ ప్లీజ్ వెయిట్ అని అబ్బాయి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళని ఆగమని చెప్తా ఉన్నాడంట. అయితే వాళ్ళకి ఇంకా వినపడలేదు. వాళ్ళందరూ కూడా జీసస్ ముందు వెళ్ళిపోయాడు, డిసైపుల్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంక ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి లాస్ట్ డిసైపుల్ కూడా ఆయన వెళ్ళిపోతున్నాడంట లోపలికి. వెంటనే ఈ అబ్బాయి ఆయన చొక్కాని ఇలా పట్టుకున్నాడంట. పట్టుకొని, సార్ ప్లీజ్ లిజన్ టు మీ అన్నాడంట. ఆ లాస్ట్ డిసైపుల్ వెనక్కి తిరిగి చూసి, ఏంటి, వాట్ డూ యూ వాంట్ అన్నాడంట. అంటే, సార్ ఐ హర్డ్ సమ్ బ్యాడ్ న్యూస్, సంబడీ అమాంగ్ యూ ఈజ్ గోయింగ్ టు బిట్రే జీసస్ని అమ్మటానికని ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జీసస్కి చెప్పండి, మీరందరూ కూడా జాగ్రత్తగా ఆయన్ని కాపాడండి, ఎవ్వరు కూడా ఆయన్ని మోసం చేయకుండా మీరు చూడండి అని చెప్పేసి చెప్పాడంట. చెప్తే ఆయన అన్నాడంట, ఇంకెవరికి చెప్పొద్దు ఈ సంగతి, ఐ విల్ టేక్ కేర్ అన్నాడంట. అని చెప్పేసి, ఇదిగో నువ్వెవరికి చెప్పబాకు, నీకు ఇదిగో ఇది తీసుకో అని చెప్పేసి ఆయన జేబులోంచి ఒక కాయిన్ తీసి ఇచ్చాడంట. కాయిన్ తీసి ఇవ్వగానే ఈ అబ్బాయి చేతులు ఇలా పెట్టాడనమాట. చూస్తారా, ఆయన ఒక కాయిన్ తీసి అబ్బాయి చేతులు పెట్టి, డోంట్ టెల్ ఎనీబడి అని చెప్పాడంట. చెప్పగానే ఇంకా ఈ అబ్బాయి చాలా హ్యాపీగా అది తీసుకున్నాడు. అమ్మయ్య నేను చెప్పేశాను అని. తర్వాత మళ్ళీ ఎంత కైండ్ మ్యాన్, నాకు కొంచెం పైసలు ఇచ్చాడు కదా అనుకొని ఏం చేశాడంటే, సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడంట. అడిగితే ఆయన అన్నాడంట, జూడాస్ ఇస్కరియోత్ అని వెళ్ళిపోయాడంట. మీకు తెలుసు కదా జూడాస్ ఇస్కరియోత్ ఎవరో? జీసస్ యొక్క డిసైపుల్స్లో ఒక ఆయన. కానీ ఆయనే యేసు ప్రభుని బిట్రే చేశాడు. యేసు ప్రభుని అమ్మేశాడు కదా. ఎంతకు అమ్మాడు? 30 pieces ఆఫ్ సిల్వర్. కాబట్టి ఆయనకి తెలియక మన బెంజమిన్ అక్కడ ఇచ్చాడనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కాయిన్ని చూసుకున్నాడంట. ఆ కాయిన్ ఇది నిజంగా ఇజ్రాయెల్ కాయిన్ తెలుసా? నేను 10 years బ్యాక్, 2012 years ఏమో, 2009లో ఇజ్రాయెల్ కంట్రీ చూడటానికి వెళ్ళాను. జెరూసలేంకి వెళ్ళాను. జెరూసలేంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంచెం మనీ తెచ్చుకున్నాను అనమాట. అది వాళ్ళ కాయిన్ మీద ఏముంటుందంటే, మనకైతే గాంధీ గారి హెడ్ అది ఉంటుంది కదా, వీళ్ళకైతేనేమో డేవిడ్ వాయిస్తాడే హార్ప్, అది ఉంటుంది ఒక పక్కన. తర్వాత ఏమో క్యాండిల్ స్టిక్ ఉంటుంది కదా, 7 ఉన్న క్యాండిల్ స్టిక్ ఉంటుంది. ఇటువైపు ఏమో ½ షెకెల్ అని రాస్తుంది, దీని మీద ½ షెకెల్ అని రాస్తుంది అనమాట. ఇలాంటి కాయిన్ ఒకటి ఇస్తే ఆ కాయిన్ తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత ఆ కాయిన్ కూడా గట్టిగా, ఇది యేసు ప్రభు శిష్యులు ఇచ్చిన కాయిన్ కదా అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడంటే, బాక్స్ ఉంది కదా, ట్రెజర్ బాక్స్, మళ్ళీ ఓపెన్ చేసి ఇది కూడా దానిలో పెట్టేశాడంట. ఆ కాయిన్ కూడా దానిలో పెట్టేసుకున్నాడు. పెట్టుకొని మంచిగా మూసేసాడంట. తర్వాత
ఇంకా అమ్మయ్య నేనైతే చెప్పేశాను, ఇంకా జీసస్ విల్ బి సేఫ్ అని అనుకుంటా ఉన్నాడంట. అనుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ నెక్స్ట్ డేనో ఎవరో ఒక ఆంటీ పిలిచిందంట. పిలిచి, బెంజమిన్ మా ఇంట్లో కొంచెం పని ఉంది, వచ్చి చేస్తావా అని అడిగిందంట. అంటే ఓకే అమ్మా నేను వచ్చి చేస్తాను, ఏం పని చేయాలంటే కొంచెం నీళ్లు తీసుకురా, ఎందుకంటే వాటర్ తీసుకొచ్చి అక్కడంతా పెద్ద పెద్ద ఇవి ఉంటాయి అన్నమాట, బ్యారెల్స్, వాటిల్లో వాటర్ అంతా కూడా నింపు, ఎందుకంటే మా ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు మా ఇంటికి అని చెప్పాడంట. చెప్పగానే ఆంటీ చెప్తే వీడు సరే అని చెప్పేసి బెంజమిన్ అక్కడ నీళ్లు మోస్తూ ఉన్నాడు అనమాట. నీళ్లు మోస్తూ ఉంటుంటే గెస్ట్లు అందరూ వచ్చి లోపల కూర్చుంటున్నారంట. ఎవరబ్బా గెస్ట్లు అని ఇలా చూశాడనమాట. చూస్తే ఎవరో తెలుసా, యేసు ప్రభు డిసైపుల్స్. వాళ్ళు ఆ రోజు వాళ్ళకి ప్యాస్ ఓవర్ అని ఒక ఫెస్టివల్ ఉంటుంది అనమాట, పస్కా పండుగ అంటారు. ఆ ప్యాస్ ఓవర్ ఫెస్టివల్ వాళ్ళు చెయ్యాలి, జ్యూస్ అందరు కూడా చేయాలి. అది చేయటానికి అని చెప్పేసి యేసు ప్రభు ఆ ఇంట్లో అప్పర్ రూమ్ ఉంటే అక్కడ శిష్యులతో వచ్చి కూర్చున్నాడంట. ఇంకా యేసు ప్రభుని అక్కడ చూడగానే అబ్బాయికి చాలా ఆశ్చర్యం వేసిందంట. హౌ లక్కీ ఐయామ్, ఈరోజు కరెక్ట్గా ఈ ఆంటీ నన్ను పిలిచారు కాబట్టి నేను యేసు ప్రభుని చూడగలిగాను అనుకొని సంతోషపడ్డాడంట. తర్వాత అక్కడ నీళ్లు తీసుకొస్తా ఉన్నాడనమాట. పని చేయమని చెప్పింది కదా ఆంటీ, అలా నీళ్లు తీసుకొస్తానే ఏం చేస్తున్నాడంటే మెల్లగా ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాడు జీసస్, మంచి మంచి మాటలు చెప్తాడు కదా, ఏం మాటలు అని చెప్పేసి వింటా ఉన్నాడంట. అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని ఇట్లా బ్రేక్ చేసి ఇది తీసుకోండి, దిస్ ఈజ్ మై బాడీ అని చెప్తున్నారంట. తర్వాత ఒక కప్ తీసుకొని, ద్రాక్ష రసం కప్ ఉంటుంది కదా, దాన్ని అలా తీసుకొని వైన్ కప్ని ఇది తీసుకోండి, దిస్ ఈజ్ మై బ్లడ్ షెడ్ ఫర్ యూ అని చెప్తున్నారంట. దిస్ ఈజ్ ద న్యూ కవెనెంట్ ఆఫ్ మీ అని చెప్తున్నారంట. చెప్తుంటే అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు. ఏం చెప్తున్నాడు యేసయ్య, నాకు అస్సలు అర్థం కావటం లేదు. బ్రెడ్ని చూసాము, నా బాడీ ఇట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ అంటున్నారు. తర్వాత కప్పుని చూసాము, దిస్ ఈజ్ మై బ్లడ్ అంటున్నాడు. ఎందుకు ఇట్లా అంటున్నాడు యేసు ప్రభు అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారంట. తర్వాత వాళ్ళందరూ కూడా బ్రెడ్, ఆ వైన్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఒక పాట పాడారంట. కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒక పాట పాడుతుంటే ఎంత బాగుంది పాట, జీసస్ పాటలు పాడుతున్నాడు వీరితో కలిసి అని చెప్పేసి పాడిన తర్వాత జీసస్ చెప్పాడంట, సరే మనం వెళ్ళి తోటలోకి వెళ్ళి గెత్సెమనే తోటకి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం, లేవండి పదండి అంటున్నాడంట యేసయ్య. ఓ వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట అనుకొని అక్కడ పనులంతా చేసిన తర్వాత అక్కడంతా కూడా క్లీనప్ చేస్తూ ఉన్నాడంట. క్లీనప్ చేస్తూ ఉంటుంటే ఆ అబ్బాయికి ఒక లాస్ట్ కప్పు మిగిలిందనమాట. అక్కడ ఆ కప్పు ఉందంట. ఈ కప్పుని చూడగానే అబ్బాయికి అనిపించింది, అబ్బాయి ఈ కప్పు నేను తీసుకుంటే బాగుంటుంది అనుకొని అక్కడ ఆమెను అడిగాడంట, ఆంటీని. ఆంటీ కెన్ ఐ హ్యావ్ దిస్ కప్ అని అడిగాడంట. స్మాల్ కప్, ఐ కెన్ ఐ హ్యావ్ ఇట్ అంటే ఆమె చూసి ఓకే టేక్ ఇట్ అనిందంట. హీ వాజ్ సో హ్యాపీ. అబ్బా జీసస్ వాళ్ళు డిసైపుల్స్ వాళ్ళు ఉపయోగించిన ఈ కప్పుని ఐ కెన్ యూజ్, ఐ కెన్ ప్రిజర్వ్ ఇట్ అనుకొని ఆ కప్పు తీసుకొని సంతోషంగా పెట్టుకున్నాడంట. తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నాడు, బెంజమిన్స్ బాక్స్, ప్రెషియస్ బాక్స్, ట్రెజర్ బాక్స్ ఉంది కదా, దానిలో కూడా ఈ కప్పుని చక్కగా పెట్టేశాడంట. పెట్టేసి మళ్ళీ మూత పెట్టాడు. తర్వాత ఇంకా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. జీసస్ జెరూసలేంకి వచ్చాడు కదా, నేను ఎక్కువసేపు జీసస్తోనే ఉంటేనే బాగుంటుంది అని అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడంటే, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, గెత్సెమనేకి వెళ్ళి అక్కడ నైట్ అంతా ప్రేయర్ చేసుకుందాము అంటున్నారు కదా, నేను ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను, నేను కూడా వెళ్తాను, ఐ విల్ ఆల్సో గో దేర్ అండ్ ఐ విల్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ ద ప్రేయర్ అనుకొని మెల్లగా వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి అక్కడ జీసస్ అట్లా మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. అంత స్వెట్టింగ్ అంతా కూడా చెమటలన్నీ కారిపోతా ఉన్నాయి అంట. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి, అయినా కూడా నా చిత్తం కాదు, నాట్ మై విల్ లార్డ్ యువర్ విల్ అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈ అబ్బాయికి ఏం అర్థం కావట్లా, ఏంటి గిన్నె తీసేయమంటున్నాడు, ఏంటి జీసస్ ఏం తీసేయమంటున్నాడు, మళ్ళీ తర్వాతమో వద్దు యువర్ విల్ బి డన్ అని అంటున్నాడు అని చెప్పేసి ఈ అబ్బాయి ఆశ్చర్యపోతున్నాడంట. శిష్యులు ఏం చేస్తున్నారు అని చూసేటప్పటికి శిష్యులందరూ అక్కడ పడి నిద్రపోతున్నారంట. యేసు ప్రభు లేసొచ్చి శిష్యులను లేపుతున్నాడంట. పీటర్ వేకప్ అంటే పీటర్ వీళ్ళందరూ లేచారు. లేచి
చేస్తే ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్తున్నాడంట యేసయ్య. ఓకే జీసస్ అని వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రేయర్ చేస్తున్నారంట. కొంచెం సేపు ప్రేయర్ చేయగానే వాళ్ళకి చాలా నిద్ర వస్తుందన్నమాట. మళ్ళీ పడిపోయి మళ్ళీ నిద్రపోతున్నారంట. జీసస్ వెళ్ళి మళ్ళీ అదే ప్రేయర్ చేస్తున్నాడంట. లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ దై విల్ కీప్ దిస్ కప్, అదర్వైజ్ టేక్ ఇట్ అవే, బట్ నాట్ మై విల్, యువర్ విల్ ఓన్లీ అని ప్రేయర్ చేస్తున్నాడంట. మళ్ళీ అలా 3 times మళ్ళీ జీసస్ వెళ్ళొచ్చి మళ్ళీ వీళ్ళు నిద్రపోతుంటే లేపుతున్నాడు. ప్లీజ్ ప్రే ఫర్ మీ అట్లీస్ట్ ఫర్ 1 hour అని చెప్పేసి అయ్యా వెళ్ళాడంట. మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా చూస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా నిద్ర వస్తూ ఉందన్నమాట. యేసయ్య ప్రేయర్ చేస్తూ ఉంటుంటే స్వెట్ కారి ఆ స్వెట్ ఎట్లా అయిపోతుందంటే ఆ చెమటంతా బ్లడ్ లాగా అయిపోతుందంట. స్వెట్ కాస్త బ్లడ్ లాగా నేల మీద పడతా ఉందన్నమాట. అది చూస్తున్నాడంట అబ్బాయి. చూస్తున్నాడు కానీ చిన్నపిల్లాడు కదా, ఆ అబ్బాయి కూడా ఇట్లా ఇట్లా అని నిద్రపోయాడు. ఇక్కడ చూస్తారా, ఇక్కడ యేసు ప్రభు ప్రేయర్ చేస్తున్నాడు. తర్వాత బెంజమిన్ కూడా పక్కన పడుకొని నిద్రపోతా ఉన్నాడు కదా. సరే ఇట్లా అయిపోయిన తర్వాత సడన్గా అక్కడ చాలా మంది మనుషులు వచ్చినట్లు అల్లరిగా అనమాట. దేర్ వాజ్ సమ్ నాయిస్ దేర్. అట్లాగా చప్పుడు, మనుషులందరూ మాట్లాడటము, అరవటము అట్లంతా కూడా వినిపించిందంట. ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలేచాడంట. నిద్రలేసి చూసేటప్పటికి యేసు ప్రభుని కొందరు పట్టుకున్నారంట, కట్టేశారంట యేసు ప్రభుని. తర్వాత లాక్కొని వెళ్ళిపోతున్నారంట. అది చూసినప్పుడు ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా బాధేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పరిగెత్తుకుంటా వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. వై ఆర్ యూ టేకింగ్ హిమ్ అవే, వై ఆర్ యూ టేకింగ్, హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్, హీ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, హీ ఈజ్ వెరీ గ్రేషియస్ అని అట్లా అంతా చెప్తున్నాడంట. ఎందుకు ఆయన పట్టుకుంటున్నారు, ఆయన ఎప్పుడు నిజమే చెప్తాడు కదా, మంచి మాటలే చెప్తారు కదా అని అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, ఏయ్ నీకేం తెలుసు ఈయన గురించి, వెళ్ళి ఇక్కడి నుంచి అని, పెద్దోళ్ళ సంగతులు నీకెందుకు, పో ఇక్కడి నుంచి అని అన్నారంట. అని యేసు ప్రభుని ఆయన వాళ్ళు లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే ఈ అబ్బాయికి చాలా దుఃఖం వచ్చిందంట. చాలా దుఃఖం వచ్చి ఈ తోటలోంచి యేసు ప్రభుని తీసుకెళ్తున్నాను, నేను కొంచెం సేపు నిద్రపోయాను, నిద్రపోయేటప్పటికి ఇదంతా కూడా జరిగిపోయింది అనుకొని ఏం చేశాడంటే ఆ అబ్బాయి అక్కడంతా కూడా ఆలివ్ చెట్లు ఉన్నాయి అన్నమాట. ఒక ఆలివ్ ట్విగ్, చిన్న ట్విగ్ అంటే కొమ్మ అనమాట, చిన్న కొమ్మ, ఆకులున్నది ఒక ట్విగ్ తెంపుకున్నాడంట. తెంపుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా బాధపడతా ఉన్నాడంట. ఆ ఆలివ్ చెట్టు చూసుకొని ఇలా చిన్న ట్విగ్ అనమాట, ఇది చూసారా, ఇది పట్టుకొని ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ గెత్సెమనే తోటకి నేను ఒక ఇదిలాగా, ఒక గుర్తులాగా నేను ఈ ఆకులు పెట్టుకుంటాను అనుకున్నాడంట. మీకు తెలుసా, ఇది కూడా నేను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చాను. 12 years అయింది. అప్పటి నుంచి నేను కూడా ఈ బాక్స్లోనే పెట్టించాను. ఎండిపోయినాయి కానీ ఏం పాడవలేదు. అలాగా ప్రయాణం అంతా తీసుకొచ్చాను. ఇంకా ఎక్కువ తీసుకొచ్చాను కానీ ఎవరో తీసేసుకున్నారు, ఏం మిగిలినవి మీకు చూపిస్తున్నాను. ఆలివ్ ట్రీ, అవి దాన్ని ఏం చేశాడంటే చక్కగా తీసుకొని ఏం చేశాడు, మళ్ళీ తన బాక్స్ తీసుకున్నాడు. మళ్ళీ తన బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఇవి కూడా పెట్టుకున్నాడంట. పెట్టుకొని యేసయ్య చేసిన ప్రార్థనని ఐ కెన్ నెవర్ ఫర్గెట్, కాబట్టి ఐ విల్ కీప్ దిస్ విత్ మీ అనుకున్నాడంట. అనుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆ రాత్రి నిద్రే పట్టట్లేదన్నమాట. ఇంకా ప్రొద్దున్నే మళ్ళీ ఇలా వచ్చాడంట. వచ్చి బెంజమిన్, డూ యు నో, యేసు ప్రభుని పట్టుకెళ్ళింది మామూలుగా ఊరికే జైల్లో పెడతానికి కాదంట, యేసయ్యని చంపేస్తారంట, సిలువకేసి చంపేస్తారంట అని చెప్పాడంట. చెప్పగానే ఒక్కసారి లేచి కూర్చున్నాడంట. కూర్చొని నో ఇట్ కెనాట్ హ్యాపెన్, ఎందుకు, యేసయ్య చాలా మంచివాడు, ఏం తప్పు చేశాడని ఆయన చంపేస్తారు, నేను వెళ్ళి నా ఫ్రెండ్ని రక్షిస్తా అని లేచి పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తుంటే వాళ్ళ అమ్మ అనిందంట, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే, అమ్మ ఐ హ్యావ్ టు హెల్ప్ మై ఫ్రెండ్ అన్నాడంట. అంటే వాళ్ళ అమ్మ అనిందంటే ఓకే గో అనిందంట. అంటే మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చాడనమాట. పరిగెత్తుకొచ్చేటప్పటికి అప్పటికే యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయి ఆయన్ని కొరడాలతో కొడుతున్నారు. కొరడాలు అంటే ఒక స్టిక్ ఉంటుంది అనమాట. స్టిక్కి ఒక లెదర్ ఉంటుంది. లెదర్ది చాలా నొప్పి ఉంటుంది. ఎప్పుడన్నా బెల్ట్తో ఎవరన్నా కొడితే చాలా పెయిన్ ఉంటుంది అనమాట, కట్టె కన్నా కూడా. ఆ లెదర్ దాంతో కొడుతున్నారంట. అంతేకాకుండా
ఆ లెదర్కి చిబ్బర్లో దానికి హుక్స్ ఉంటాయి అన్నమాట. మేడ్ ఆఫ్ బోన్ అని కూడా అంటారు. బోన్, గట్టి హార్డ్ బోన్తో చేస్తారనమాట. ఒకసారి ఇలా కొట్టినప్పుడు అది లాగితే దాంతోపాటు ఫ్లెష్, బ్లడ్ అంతా కూడా వస్తుంది. అట్లాగా యేసు ప్రభుని కొడతా ఉన్నారట. పొలం దున్నుతారు కదా, దున్నినప్పుడు ఇట్లాగా గుర్తులు పడతాయి అన్నమాట. అలాగా యేసు ప్రభుకి వీపంతా కూడా దున్నారంట. తర్వాత అది చూడలేకపోతున్నాడు అనమాట ఈ అబ్బాయి. తర్వాత యేసు ప్రభు గడ్డం వెంట్రుకల్ని కొందరు పీకుతున్నారంట. ఇంకా తర్వాత కొందరు ముఖం మీద కొట్టి ఎవరు కొట్టారో చెప్పుకో అని అంటున్నారంట. తర్వాత ఎగతాళి చేస్తున్నారంట, యేసు ప్రభుని ముఖం మీద ఉమ్మేస్తున్నారంట. తర్వాత యేసు ప్రభుని నానా రకాలైన బాధలన్నీ కూడా పెడతా ఉన్నారంట. ఇష్టం వచ్చినట్లు అందరు కూడా ఎగతాళి చేస్తా, మాట్లాడుతా అట్లంతా కూడా ఉన్నారంట. అది చూసినప్పుడు ఈ అబ్బాయికి చాలా బాధేసింది. ఏం చేశారని యేసు ప్రభుని కొడుతున్నారు అని చెప్పేసి బాధపడతా ఉన్నారంట. ఆ కొరడాలతో ఇలా కొడతా ఉన్నప్పుడు ఆ విప్పింగ్ జరిగేటప్పుడు ఆ విప్లోంచి చిన్న చిన్న లెదర్ మొక్కలు అలాగా ఆ ఫోర్స్కి ఎగిరి పడుతున్నాయి అంట. పడతా ఉంటుంటే అబ్బాయి ఒక లెదర్ పీస్ తీసుకున్నాడు. దాని మీద అంతా బ్లడ్. ఓకే, దిస్ ఈజ్ అ స్ట్రిప్ ఆఫ్ లెదర్ అనమాట. ఆ లెదర్ని తీసుకొని ఇట్లాంటి దాంతో ఇట్లా కొడితే ఎంత నొప్పి ఉంది, ఎట్లా కొడుతున్నారు యేసు ప్రభుని అని చెప్పేసి దాన్ని చాలా బాధపడి మళ్ళీ ఏం చేశాడు, దాన్ని కూడా మళ్ళీ తీసుకొని తన బాక్స్లో దాన్ని పెట్టుకున్నాడంట. యేసు ప్రభు నా కోసం కొరడా దెబ్బలు తింటున్నాడు అని చెప్పేసి ఎంతో బాధపడతా ఉన్నాడనమాట. తర్వాత ఇంకా యేసు ప్రభుని అబ్బాయి చూస్తూ ఉన్నాడనమాట దూరం నుంచి ఏమేమి చేస్తున్నారా అని చెప్పేసి. యేసు ప్రభుని వెనక్కి చేతులు పెట్టేసి కట్టేశారంట. కట్టిన తర్వాత, ఓ నువ్వు రాజువు కదా, నువ్వు రాజుగారి బట్టలు వేసుకో, మామూలు బట్టలు ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి యేసు ప్రభు వేసుకున్న బట్టలన్నీ ఇప్పేశారంట. విప్పి యేసు ప్రభుకి పర్పుల్ క్లోదింగ్ వేశారంట. పర్పుల్ అంటే ఊదారంగు బట్టలు అనమాట. పర్పుల్ అవి రాజుగారులే వేసుకుంటారు, ఎగతాళిగా అనమాట. నువ్వు రాజు కాబట్టి ఈ పర్పుల్ వేసుకో అని చెప్పేసి అలాంటి బట్టలు వేశారంట. బట్టలు వేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు ఎగతాళి చేసి మళ్ళీ ఆ బట్టలు తీసేశారంట. తర్వాత ఇంకా ఏం చేశారు, రాజుగారు కదా నువ్వు, రాజుగారు అయితే నీకు కిరీటం ఉండాలి కదా, మరి ఎట్లా కిరీటం లేకుండా నువ్వు రాజు ఎట్లా అవుతావు, యూదుల రాజా హేల్ హేల్ అంటే నీకు శుభము, నీకు శుభము అని ఎగతాళి చేసి ఇంకా ఏం చేశారంటే కిరీటం ఎక్కడి నుంచి తేవాలని అటు ఇటు చూస్తే అక్కడంతా ముళ్ళ చెట్లు ఉంటాయి అన్నమాట, కంపలు. అయితే అక్కడి నుంచి ఒక బ్రాంచ్ దాన్ని కట్ చేసి తీశారంట. చూస్తారా, ఇలాంటి నేను కూడా ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు రోడ్ల పక్కల అంతా ఇలాంటి చెట్లు ఉన్నాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారా, బోగన్ విల్లా అంటారు, లేకపోతే కాగితం పూలు అంటారు కదా, ఇంత ముళ్ళు ఉంటాయి. ఏదన్నా మనం చూడక ఇట్లా తీసుకున్నామంటే ఇది తెంపడానికి వెళ్తే కూడా ఈ ముళ్ళన్నీ కూడా భలే షార్ప్గా ఉండి గుచ్చుకుపోతాయి అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడప్పుడు దే షో వన్ ఇది కిరీటం లాగా అల్లారంట. ఇట్లా అల్లేసేసి దాన్ని ఆ ముళ్ళ కిరీటాన్ని తీసి వేసే తలకి పెట్టారంట. ఇట్లాగా గట్టిగా పెట్టి ఇట్లా టచ్ చేస్తేనే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ ముళ్ళుని ఏసైకి ఈ హెడ్లోకి బాగా ఇట్లాగా గుచ్చేశారనమాట. యేసు ప్రభు తలలోకి గుచ్చేసి ముళ్ళ కిరీటం ఇది పెట్టి ఇదే నీకు కిరీటం, ఇదే నువ్వు రాజుగారివి కదా, ఇదే నీకు, దిస్ ఈస్ ద క్రౌన్ ఫర్ యూ అని యేసు ప్రభుని ఎగతాళి చేస్తూ ఉన్నారంట. వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు దానిలోంచి ముళ్ళు కింద పడతా ఉన్నాయి అన్నమాట. ముళ్ళు కింద పడతా ఉంటుంటే అబ్బాయి ఒక ముళ్ళు తీసుకున్నాడంట. ఎంత షార్ప్గా ఉంది ముళ్ళు, ఇలాంటి ముళ్ళు యేసు ప్రభుకి గుచ్చారు అని చెప్పేసి అబ్బాయి ఏం చేశాడంటే మళ్ళీ తన బాక్స్ తీసుకొని ఆ ముళ్ళు తీసుకొని అది దాన్ని కూడా లోపల పెట్టుకున్నాడంట గుర్తుగా. ఇక్కడ యేసు ప్రభు చూసారా ఎట్లాగా యేసు ప్రభుని ఎగతాళి చేసి దే వేర్ హ్యూమిలియేటింగ్ జీసస్ క్రైస్ట్. హ్యూమిలియేషన్ అంటే కించపరుస్తున్నారనమాట. నువ్వు రాజుగారు కాబట్టి నువ్వు ఇలాంటి కిరీటం పెట్టుకోవాలి అని చెప్పేసి బట్టలు లేకుండా యేసు ప్రభుని చేసి చాలా హింసించి అదంతా చేస్తారు. తర్వాత ఇంకా యేసు ప్రభుని తీసుకెళ్తా ఉంటుంటే ఈ అబ్బాయి కూడా ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. ఎవరిని దగ్గరికి నానీయట్లేదు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద క్రూరమైన సిలువ అంటే ఒక క్రాస్ లాగా అనమాట. ఒక కట్టిట్లా ఉంటుంది, ఇంకొక కట్టిట్లా ఉంటుంది.
దాని మీద యేసు ప్రభుని పండుకోబెట్టి చేతుల్లో మేకులు, తర్వాత ఈ మేకు ఇట్లా కొడితే ఈ చేతిలోంచి ఆ వుడ్లోకి దిగిపోతుంది అనమాట. మళ్ళీ ఇటువైపు నుంచి అలా కొట్టారంట. ఇంకా తర్వాత కాళ్ళు కూడా దాని మీద ఒకటి పెట్టేసి అక్కడ కాళ్ళల్లో కూడా మేకులు కొట్టారు. అవి దానిలోంచి బ్లడ్ నదిలాగా కారుతుందంట, నదిలో నీళ్ళలాగా వస్తాయి అట్లాగా. అలాంటి ఆయన ప్రెషియస్ బ్లడ్ చేతుల్లోంచి కాళ్ళల్లోంచి కారుతుందంట. తర్వాత తలకు ముళ్ళ కిరీటం పెడితే తలలో ఉన్న బ్లడ్ అంతా కూడా అదంతా కూడా అది కారిపోతూ ఉందంట. అలాగా యేసు ప్రభువి వీపులోంచి రక్తము, ఎక్కడ చూసినా ఒక మాంసం ముద్దలాగా ఒక బ్లడ్, మొత్తము బ్లడ్తో నిండిపోయి చాలా భయంకరంగా ఉన్నాడంట యేసు ప్రభు. అసలుకి ఎవరు చూడలేనంత భయంకరంగా ఉన్నాడంట. మిగతా దొంగలను కూడా వేశారు, కానీ యేసు ప్రభు శిక్ష చాలా ఘోరమైంది. తర్వాత అటు ఇటు దొంగలను కూడా సిలువకేశారు. అక్కడ దూరంగా యేసు ప్రభు యొక్క మమ్మీ వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి అక్కడ ఏడుస్తూ ఉన్నారంట. యేసు ప్రభు సిలువ మీద పలికే మాటలన్నీ కూడా ఈ అబ్బాయి ఇక్కడ వింటున్నాడు అనమాట. యేసు ప్రభు దాహమైంది అని అడిగాడంట. తర్వాత ఒక ప్రార్థన చేశాడు సిలువ మీద, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. దే నో నాట్ వాట్ దే డూ, ఫర్గివ్ దెమ్ అని ప్రేయర్ చేశాడంట. తర్వాత మేరీని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని జాన్కి అప్పగిచ్చాడంట, డిసైపుల్ జాన్కి. డిసైపుల్ జాన్తోనేమో అమ్మ జాన్ ఇదిగో నీ తల్లి అని చెప్పాడంట. తర్వాత లామా లామా సబక్తాని అని కేకేశాడంట. తర్వాత చివరిలో నా ప్రాణము అప్పగిస్తున్నాను అని చెప్పేసి యేసు ప్రభు గట్టిగా అరిచి తన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రాణం అప్పగించటం ఏంటి, ప్రాణం తీయలేదన్నమాట, యేసయ్యే అప్పగించాడనమాట అని ఈ అబ్బాయి చాలా దుఃఖపడతా యేసు ప్రభు చనిపోయిన విధానం అంతా కూడా చూస్తున్నాడంట. అక్కడ మేకులు కొడతా ఉంటుంటే అక్కడ మేకులు ఎగిరెగిరి పడుతున్నాయంట. ఒక నెయిల్ తీసుకున్నాడు, ఒక నెయిల్ తీసుకున్నాడు. ఇంత ఘోరమైన నెయిల్ దేవుని చేతిలో ఇట్లాగా కొట్టబడింది అని చెప్పేసి చాలా బాధపడి మళ్ళీ ఆ నెయిల్ కూడా తన బాక్స్లో, బెంజమిన్స్ బాక్స్లో అబ్బాయి ఆ నెయిల్ కూడా పెట్టాడంట. తర్వాత యేసుప్రభు అక్కడ సిలువ మీద అక్కడ వేలాడుతా యేసుప్రభు బాధలో ఉంటే సోల్జర్స్ ఉన్నారు కదా, సోల్జర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వేసుకున్న మంచి కోట్ ఉందంట. ఆ కోట్ సీమ్లెస్ అనమాట, ఎక్కడ కుట్టు లేకుండా చాలా బాగుందంట. అందుకని చెప్పేసి అది నాకు కావాలని వాళ్ళు పోటీ పడి వాళ్ళందరూ కూడా దాని గురించి చీట్లు వేసుకున్నారంట. వేసుకొని నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆ చీట్లు వేసుకుంటా ఉంటుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చీట్లు వేసుకోవడానికి ఏదో ఒకటి దీన్ని డైస్ అంటారు కదా, ఇలా వేస్తారు. అట్లాగా ఆ రోజుల్లో ఏముందో వాళ్ళు అలాగా చీట్లు వేసుకున్నారు అనమాట. రాళ్ళతో వేసుకున్నారో మరి దేంతో రాసి వేసుకున్నారో చిట్టీలు, కానీ అలా వేసుకొని అది అక్కడ పడేసిపోతే అది కూడా తీసుకున్నాడంట. తీసుకొని ఇది కూడా యేసుప్రభు పట్ల వీళ్ళంతా అన్కైండ్గా ఉన్నారు అన్నది తెలుస్తుంది అని అది కూడా దాచిపెట్టుకున్నాడంట. దాచిపెట్టుకున్న తర్వాత ఇంకా యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఒక్కసారిగా భూకంపం వచ్చిందంట, చీకటి పడిపోయిందంట, అన్ని ఘోరమైన సంగతులన్నీ కూడా బండరాళ్ళు బద్దలైపోయినాయంట. అట్లంతా కూడా నేచర్ వాజ్ ఆల్సో ఆ పెయిన్లో పాల్పొందుతుందన్నమాట. తర్వాత జెరూసలేంలో పెద్ద టెంపుల్ ఉంటే దానికి ఉన్న పెద్ద కర్టెన్ పైనుంచి కింద వరకు అది కూడా చిరిగిపోయిందంట. ఇట్ వాజ్ రెంట్ ఫ్రమ్ అప్ సైడ్ డౌన్. అలాగా అంతా కూడా అయిపోయిందనమాట. అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న సెంచూరియన్ ఆయన యేసుప్రభుని చూసి ట్రూలీ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడంట. ఈ అబ్బాయి అవన్నీ కూడా విన్నాడనమాట. వినిన తర్వాత ఆ రోజు అబ్బాయి హృదయం ఎంతో దుఃఖంతో నిండిపోయిన తర్వాత ఎంతో దుఃఖంతో ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి ఏడుస్తా ఆ బాక్స్ని టచ్ చేసి ఏడుస్తున్నాడు. నా జీసస్ మై ఫ్రెండ్, నువ్వు ఎంత తగ్గించుకొని మా కోసం వచ్చావు, అయినప్పటికి కూడా నువ్వు చనిపోయావు సిలువ మీద మా కొరకు అని చెప్పేసి ఎంత బాధ పెట్టారు అన్కైండ్ పీపుల్ అని చెప్పేసి అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడంట. తర్వాత ఆ బాక్స్లోంచి ఒక్కొక్కటి తీసి చూసుకుంటా ఉన్నాడనమాట. చూసుకుంటా ఉన్నప్పుడు ఫస్ట్
స్ట్రా గురించి ఏమనుకున్నాడు? యేసయ్యా నువ్వు తగ్గించుకొని పశువుల పాకలో మా కోసము పుట్టావు అని అనుకున్నాడంట. దాని తర్వాత అబ్బాయి ఇది ఉంది కదా మన డాంకీ ఫర్ చూసిన తర్వాత యేసయ్యా నువ్వు ఒక డాంకీ మీద కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అయ్యిండు కూడా సమాధానకర్తగా మాకు సమాధానం ఇవ్వటానికి, విమోచన ఇవ్వటానికి ఒక గాడిద మీద వచ్చావు అన్నాడంట. తర్వాత యేసయ్యా హోసన్న నీకే జయము, ఎప్పటికన్నా నీకే జయమని అనుకున్నాడంట. తర్వాత యేసయ్యా కొరడాలతో నిన్ను కొట్టారా అని అనుకున్నాడు. నా పాపం, ఆయన పొందిన దెబ్బల చేతన మనకు స్వస్థత కలుగుతున్నది. తర్వాత ఒక బానిసని అమ్మినట్లు నువ్వు దేవాది దేవుడై ఉండి నువ్వు అమ్మబడ్డావు, డబ్బుకు అమ్మబడ్డావు, మోసగించబడ్డావు అని ప్రార్థన చేసుకున్నాడంట. యేసయ్యా మా కొరకు నువ్వు సిలువ మీద రక్తాన్ని కార్చావు, నీ రక్తం ద్వారానే పాప క్షమాపణ అన్నావు అని అది జ్ఞాపకం చేసుకున్నాడంట. తర్వాత గెత్సెమనే తోటలో నువ్వు ప్రార్థన చేసావు, నీ చెమట రక్తం వల్లే అయ్యిందని అది జ్ఞాపకం చేసుకున్నాడంట. నేను చేతులతో చేసిన పాపాలకి నా చేతుల్లో మేకులు కొట్టాలి, నేను కాళ్ళతో పోరాని చోట్లకు పోతే నా కాళ్ళల్లో మేకులు కొట్టబడాలి, కానీ నువ్వు చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నావని అనుకున్నాడంట. తర్వాత ఆ డైస్ అవి అది చూసిన తర్వాత ప్రభువా లేఖనాలు స్క్రిప్చర్స్ ఎలాగా ఏమి రాశారో అదే జరిగింది. అక్కడ అందరు మాట్లాడుకుంటే నేను కూడా విన్నాను. ఇది సామ్స్ 22nd చాప్టర్లో నా వస్త్రముల కొరకే చీట్లు వేసిరి అని వ్రాయబడింది. ప్రభా నీ లేఖనాల్లో ఏమేమి జరిగిందో ఓల్డ్ టెస్ట్మెంట్లో అదే అంతా నెరవేర్చావు నీ జీవితంలో, నీ పుట్టుక ద్వారా, నీ మరణం ద్వారా అని ఒక్క వస్తువు అబ్బాయి జ్ఞాపకం చేసుకొని జీసస్ యు ఆర్ ద గ్రేటెస్ట్ ట్రెజర్ అని ఆ అబ్బాయి అనుకున్నాడంట. అనుకొని ఆ పెట్టెని అలాగా చూసుకుంటా అట్లాగే ఉన్నాడనమాట. ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడంట, ఏలై పరిగెత్తుకుంటా వచ్చి బెంజమిన్ అని పిలుస్తూ ఉన్నాడంట. ఏంటి అంటే యు నో వాట్ హ్యాపెన్ అని అన్నాడంట. సరే ఏలై ఏం చెప్తున్నాడు, బెంజమిన్ అడుగుతున్నాడు అనమాట ఏం జరిగిందని. ఏలై ఏం చెప్పాడో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది? ఈస్టర్ రోజు సండే ఈవినింగ్ 5 o'clockకి. తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనము తెలుసుకోవచ్చు. ఇది ఒక ఫిక్షన్ స్టోరీ లాగా అనమాట. జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా నిజమైన ఈవెంట్స్. యేసుప్రభు లోకంలో పుట్టటము పశువుల తొట్టిలో, తర్వాత యేసుప్రభు మన కొరకు సిలువ మీద చనిపోవటము, యేసుప్రభు పడిన శ్రమలు, ఇవన్నీ కూడా రియల్. అయితే ఆ టైంలో ఒక అబ్బాయి కనుక ఉన్నట్లయితే, ఆ టైంలో ఉంటే ఆ అబ్బాయి ఎలాగ ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా వీటిల్ని ఒక స్టోరీ రూపకంలో వాళ్ళు రాశారనమాట. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందో మనం చూసుకుందాం. ఇప్పుడు మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పిల్లలారా, చిల్డ్రన్, డూ యూ బిలీవ్ దట్ యేసు ప్రభు మీ పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతున్నారా? ఇదేదన్నా ఊరికే స్టోరీ అనుకుంటున్నారా? కాబట్టి బిలీవ్ ఇట్, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్. ఆయన బ్లడ్ కార్చాడు, ఆ బ్లడ్ వేస్ట్ అవ్వకూడదు. ఆ బ్లడ్ మన పాపాలన్నింటినీ కడుగుతుంది. అవి ఎలాంటి పాపాలైనా కూడా కడగగలవు. కాబట్టి యేసు ప్రభువా నేను పాపిని అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నా బదులు నువ్వు చనిపోయావని నేను నమ్ముతున్నానని చిన్న ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు మనల్ని క్షమిస్తాడు. తర్వాత ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుగుతాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల దేవా, మరొకసారి నీ పాసనలో చేరి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ ప్రేమ చేత ప్రభా మమ్మల్ని వెతికి రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సిలువ మీద తండ్రి మా కొరకు ఎన్ని బాధలు పడ్డారు ప్రభా. మీరు చేతుల్లో కాళ్ళల్లో పొడవబడ్డారు, ముళ్ళ కిరీటం పెట్టబడింది ప్రభా. తండ్రి చేదు చీరకను మీకు త్రాగనిచ్చారు తండ్రి. మా పాపాల కొరకు ప్రభా మేము మిమ్మల్ని చనిపోమని అడగలేదు ప్రభా. అయితే మీరే స్వచ్ఛందంగా మేము ఇంకా పాపులమై ఉండగా తండ్రి మా కొరకు చనిపోయారు. పిల్లలందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకోవటానికి ప్రభా పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యంకి వారసులు అవటానికి సహాయం చేయండి. లెసన్ కూడా ఆశీర్వదించండి. అలాగే ప్రభా మరి తండ్రి ఈస్టర్ డే లెసన్ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా పిల్లల్ని, పేరెంట్స్ని
మా సండే స్కూల్ టీచర్స్ని, మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈ చిన్న ప్రార్థన చేసుకోండి, యేసు ప్రభుని హృదయంలోకి అంగీకరించండి. దేవుని చిత్తమైతే మళ్ళీ ఈస్టర్ రోజు ఈవినింగ్ 5 o'clockకి కలుసుకుందాం. ఓకేనా? అప్పటి వరకు బాయ్.